అందరికీ శనార్థులు. ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవని చూద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్స్. బస్తీలా అడ్డా పెట్టిన సీఎం సారు, జబర్దస్తుగా కాబోతున్న పట్నం, ఉల్టా పల్టా చేస్తున్న లీడర్లు, ఈ చిత్రంగా చూస్తున్న పబ్లిక్, ఇండ్ల ముందుకు రాబోతున్న మందు, ఇకపై తాగుబోతులకు పసందు, కన్నుగొట్నోన్ని బజాట్లకు గుంజిన కాలిక, ఆగబట్టలేక ఆగమైన పోలీసులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు జాగ దొరకబట్టిన సత్తి, హైదరాబాద్ లో కబ్జా పెట్టిన భూములు అంతా గులుగుల కొట్టినా ఇక మొత్తం ఏడేడు ఎంత కబ్జున్నది ఎంత భూమి ఉన్నది అంతా అదే చూపెట్టింది. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మురికి, మరోవైపు చెత్త, ఎవ్వరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్యానికి పాడాలి చరమగీతం అని చాలా మందే ఫేస్బుక్లల్లా ట్విట్టర్లో రాసిండు కదా గప్పట్ల. కానీ గిప్పుడు చూడండి హైదరాబాద్ పట్నం ఎట్లా మల్లె మొగ్గలెక్కైతున్నదో. దేశంలా మురికి లేని, చెత్త లేని, దుమ్ము లేని, గుంతల్లేని పట్నం ఏందయ్యా అంటే అది మన హైదరాబాదే అని తేలేటట్టున్నది. ఈ కార్యాన్ని సురువు చేసిన సీఎం సారు ఎర్ర టెండల శత్రు కూడా పెట్టుకోకుండా సారు తన్లాడుతున్న తీరును చూసి పబ్లిక్ కు తారీఫ్ చేస్తున్నారు బస్తీలల్లా. వరుసగా 4వ దినం బౌద్ధ నగర్లా, ఈశ్వరీబాయి నగర్లా నడిచి సమస్యలు తెలుసుకొని కూసుని పరిష్కారం చూపించిండు సారు. ఇక ఆడిదాడ తీరని సమస్యలుంటే కమ్మలల్లా రాసుకొని మరి ఆఫీస్కి పట్టుకపోయిండు. ముఖ్యమంత్రి సార్ ఒక్కడే తన్లాడితే కార్యం ముంగట్కి పోదని కడమ లీడర్లు కూడా ఆళ్ళ డబ్బలల్లా ఇయ్యాల కూడా తట్టపారలు పట్టిండ్రు. ఎప్పట్లెక్కనే మున్సిపాలిటీలకు సగానికంటే ఎక్కువనే పని తప్పించిండ్రు. దినా మీరు గిట్లనే చేస్తే మా కొలువులుంటాయా పోతాయా అని డౌట్ పడుతున్నారట సపాయి పని చేసేటోళ్ళు. పబ్లిక్ లో తిరిగి పబ్లిక్ కోసం కష్టపడాల్సిన మనిషేమో బయటి దేశాలల్లా షికార్లు కొడుతున్నాడు. షికార్లు కొట్టి ఎంజాయ్ చేసే పిల్లగాడేమో ఎండల చెమటలు కక్కుకుంటా పబ్లిక్ లో తిరుగుతున్నాడు. దేశంలో పురాగా రివర్స్గా నడుస్తుందిలా వ్యవస్థ అంతా. లేకుంటే ఏంది చెప్పుండ్రి, మోడీ సారేమో ఫ్లైట్ మోడ్ పెట్టుకొని ఫ్లైట్లో తిరగబట్టే, రాహుల్ సారేమో పవర్ ఆఫ్ మోడ్లు ఉన్నా కానీ పవర్లు ఉన్నదానికంటే ఎక్కనే పబ్లిక్లో తిరగబట్టే. మోడీ సారు దేశంలో ఉంటలేడు, రాహుల్ గాంధీ సారు ఇంట్లో ఉంటలేడు. ఎవ్వరు పని మీద వాళ్ళు తిందామన్నా తీరిక లేనంత బిజీగా తిరుగుతున్నారు. మొన్న తానికి వచ్చిపోయే కదా, ఇక ఆయన నియోజకవర్గంలో రైతుల సమస్యలు చెవుకెక్కించుకొని సర్కార్ని షెండాడదామని చూస్తున్నాడు. ఊళ్ళే సర్పంచ్ కూడా కుర్చీ మీదకి దిగాడు కానీ సార్ అయితే చెట్టు కింద కూర్చొని రైతులతోని ముచ్చట పెట్టిండు. గాళ్ళెవరో పెద్ద పెద్ద కంపెనీల సంఘపోళ్ళు మోడీ సారు ఏడాది పాలనకు 10కి 7 మార్కులు వేసి పాస్ చేస్తే 0 మార్కులతోని శుద్ధ మొద్దును చేసిండు కాంగ్రెస్ కాబోయే జాతీయ అధ్యక్షుడు. కానీ చూడుండ్రి, పబ్లిక్ని పట్టించుకోవాల్సిన ప్రధానమంత్రి గారు దేశాలు పట్టి తిరుగుతున్నాడు. బయటి దేశాలు చూసొచ్చి మేము కూడా అట్లనే చేస్తాం అని అనాల్సిన ఆయన పబ్లిక్లో తిరుగుతున్నాడు. వీడికైతే మంచిగానే ఉన్నది కానీ అధికారం అటు ఇటు అయితే రాహుల్ గాంధీ సారు బయటి దేశాలల్లో, మోడీ సారు మళ్ళీ పబ్లిక్లో తిరగడం మనం చూడమా అని అనుకుంటున్నారు పబ్లిక్. చూడాలి మరి ఏమవుతుందో. బీరు బాబులం మేము బీరు బాబులం, బీరు కొడితే మాకు మేమే మహారాజులం అని గిట్ల బీరు దాగి బార్ల దగ్గర పాటలు పాడేటోళ్ళ కోసం బీరంతా చల్లని వార్త తెచ్చిన. ఇక గిప్పటి సంది బారుకు పోయి బీర్ లేదంటే బీర్ లేదా అని బిత్తరపోయి రావాల్సిన అక్కర లేదులా. బీర్ సీసాలు మీ బీర్వ నిండా దొరికే పథకం ఒకటి రాబోతున్నది. బార్ల దగ్గర బార్లు కట్టాల్సిన పనే లేదు. ఏడబడితే ఆన్నే మీ గల్లీలల్లా లొల్లి చేయకుండా పాండాబాల సిగరెట్ తెచ్చుకున్నంత ఈజీగా బీర్ తెచ్చుకోవచ్చు. ఏంది నమ్ముతలేరా? అయితే మా సత్య చెప్తాడు ఈనుండ్రి. ఇగో బీర్ల కోసానికి బార్ షాపులకు పోయే తిప్పలు లేకుండా చక్కగా మన ఇండ్ల పక్క పొంటి బిస్కెట్లు, చాకలెట్లు, సబ్బులు, కమ్సాప్ సీసాలు అమ్మరా.
చిల్లర దుకాణం దాంట్లోనే బీర్లు అమ్ముకునే తత్తు చేయాలని అంటున్నారంతా. గౌటం తయారు చేసే కంపెనీలు బరాండి ఇసుకీల కంటే బీర్తోనే తక్కువ రిమ్ వస్తుంది. అన్ని దుకాణాలకి సౌలత్ చేస్తే మస్తు మంది కొనుక్కొని తాగుతారు, మా గిరాకీ కూడా మస్తు పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఇక దీనికి సర్కారు వాళ్ళు సై అంటే తాగుబోతులు ఎగిరెగిరి దుంకుతారు కావచ్చు. గిట్లా చేసేనైతే హే బార్ షాప్ కాడ లైన్లు కాటుడు కొట్టుకున్నాడు అస్సలు ఉన్నది. ఇంకా ఫొల్లు గిరాకీ పెరుగుతుంది. మళ్ళా బార్లలో కూర్చొని తాగి ఆ నుంచి ఇంటికి వచ్చే వరకు రిమ్మే తక్కువ అవుతుందంట అని రందిపడుడే ఉన్నది. ఇగో మా ఇంటి పక్క పంటి పోరాడు, అక్క నేను 10వ తరగతి పాస్ కాగానే నీకు పెద్ద పార్టీ ఇస్తా అక్క అని చెప్పిండు. ఇక మరి మొన్న పరీక్షల రిజల్ట్ వచ్చింది కదా, ఏమైందో అని అడుగుదామని పోతే పోరాడు ఒకటే ఏడుపు. అరే ఏమైందిరా తమ్మి అని అడిగితే, అక్క సామాన్య శాస్త్రంలో 1 మార్కుతోనే ఫెయిల్ అయిన అక్క అని షెదర్ల ముఖం పెట్టి ఒక ఏడుపు కాదు. అరే పోరాడు క్లాస్లో ఫస్ట్ ఏనట, ఫెయిల్ అవుడేంది నాకేం అర్థం కాలే. అరే అన్నిట్లో మంచి మార్కులు వచ్చినాక ఒక్క దాంట్లోనే పోయిందంటే ఏందో కారణం ఉంటుంది. ఎవలబ్బా దీనికి కారణం? 10వ తరగతి పరీక్షల పంతుల్లే పేలైండ్రు అని లొల్లికి దిగిండ్రు గిల్లంతా. ఆగో పంతులు పేలవుడేంది అని నెత్తి గోక్కోకుండ్రి. అస్సలు ముచ్చట ఏందంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక్క మార్కు పోరగాళ్ళ జీవితాలనే మార్చేసింది. బడికి బై బై చెప్పి మంచిగా కాలేజ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే 10వ తరగతిలో 1 మార్కుతోని పేలై ఏడుస్తున్నోళ్ళు వీళ్ళు. ఇంట్లో పోరగాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు. మావోడు చదువులో సూపరు డూపరు కానీ బల్లె సార్లే శుద్ధ మొద్దులు. అచ్చర ముక్కరాని దద్దమ్మలని లొల్లికి దిగిండ్రు సర్కార్ బళ్ళను సక్కదిద్దే ఆఫీస్ ముంగట. అంటే టీచర్లకు చదువు రాకనే పోరగాళ్ళు పేలైండ్రనే అంటున్నారన్నట్టు. సామాన్య శాస్త్రంలా గొట్టు పాఠాలను దానిమ్మకాయ ఒలిసినట్టు ఎందుకు ఒలిసి చెప్పలేదు అని మస్తు అంటే మస్తు గరమైండ్రు మార్కులు చూపించుకుంటా. కడమ సబ్జెక్టులల్లా 100కి 90 మార్కులు వస్తే సామాన్య శాస్త్రంలో 1 మార్కుతోని ఎట్లా తప్పిండ్రు అని కానూర్లు తీసుకుంటూ అడుగుతున్నారు. ఇక ఇలా ప్రశ్నలకు సమాధానం ఏ పుస్తకంలో రాసి ఉండదు కాబట్టి వీళ్ళకు సమాధానం చెప్పేందుకు పెద్ద సార్లు ఎవ్వరు కూడా ముంగటికి రాలే. బాధపడకుండ్రి తమ్మి, వచ్చే నెలలా మళ్ళా పరీక్షలున్నాయి, గప్పుడు ట్యూషన్లు పెట్టించుకొని మంచిగా చదివి పాస్ అయిదుర్తి. ఈ గడ్స్ పిల్ల గండు విల్లి లెక్క ఏడ తిరుగుతున్నదో ఏందో పిల్దాం ఉండుండ్రి. మంగ్లీ అమ్మ తల్లి ఒక్కసారి కనిపించిపోవమ్మ మెరుపుతీగా. గాల్లో దోశలేస్తుంది గీ పిల్ల. మంగోలి చిచి మంగ్లీ, ఓ పిల్ల ఏం చేస్తున్నావు నువ్వు? సాపిత్రి మబ్బుల్ని మన కాడికి ఎట్లా దోలక రావాలని తవ్వ మ్యాప్ గీసుకుంటున్నా. ఏందేంది మబ్బుల్ని మన కాడికి దోలకొచ్చేందుకు తవ్వ మ్యాప్ గీస్తున్నావా? గదే పిల్లని వేస్తున్నా సాపిత్రి, ఏదన్నా హెల్ప్ చేయరాదు? మబ్బుల్ని తీసుకొచ్చేందుకు హెల్ప్ చేసుడేంది పిల్ల? మతిలేని మాటలు మాట్లాడకు. ఎట్లా తీసుకొస్తావు చెప్పు మబ్బుల్ని? అండమానికి ఇప్పుడే వచ్చినాయి. ఏంటి అవి? తాటి ముంజల షర్ట్ మమ్మీ, తాటి షర్ట్ అంత హైట్ పెరిగింది కానీ పరికి పన్ను దమక్ కూడా లేదు దీనికైతే. ఋతుపవనాలు సాపిత్రి, వాన మబ్బులు. ఋతుపవనాల్ని తీసుకొస్తావా నువ్వు? అవును సాపిత్రి, ఇంకో 10 రోజుల్లో కేరళకి వస్తాయి. అందుకే ఆఫ్టర్ 10 days నేను అక్కడికి గోయింగ్, ఋతుపవనాలను టేకింగ్, రూట్ మిస్ కాకుండా ట్రాన్స్పోర్టింగ్. హౌ ఇస్ మై ప్లానింగ్ సాపిత్రి? కొందరికి పిచ్చి ఎక్స్రేలా కనబడుద్ది, ఇంకొందరికి ఎంఆర్ఐ తీస్తే కనబడుద్ది, ఇంకొందరికి జిరాక్స్ తీస్తే కనబడుతుంది. నీకు ఏ మిషన్ లో తీసినా కనబట్టట్లేదు మంగ్లీ. సావిత్రి ఎందుకు అట్లా అంటున్నావు? అరే ఇంతకు ముందు టీవీలో యాంకర్లు కేరళకు పోయి ఋతుపవనాలు పట్టుకొచ్చింది చూసిర్రు. నేను యాంకర్ను కాదా? నేను పట్టుకురావద్దా ఋతుపవనాల్ని? యాంకర్ తలివేనమ్మా, అందుకేనా గిసొంటి అంకర్ టింకర మాటలు మాట్లాడుతున్నావు? బంకర్ గింకర్ అన్నావు అనుకో, నీకు మర్యాద దక్కదు చెప్తున్నా. నువ్వేమన్నా అనుకో సావిత్రి, నేను కేరళకు పోవుడే ఇంకో 10 రోజుల్లో మబ్బులతోని మంతనాలు చేసుడే, ఆనలు పట్టుకొచ్చుడే. ఏంది కేరళకి వెళ్ళి వాన మబ్బుల్ని ఎంట పెట్టుకొని వస్తావా?
అయ్యేమన్నా దండం మీద ఆరేసిన బట్టలు అనుకున్నావా దొడ్ల దోలే మేకలు అనుకున్నావా కాదు మొగిలి మీదకెళ్ళి కురిసే ఆన అనుకున్నాలే నీ తిక్కాళి సాపిత్రి ఆనలు ఎప్పుడు వస్తాయో వాతావరణం శాఖలకు తెలుసు అవిట్లను ఎట్లా పట్టుకురావాలో నాకు తెలుసు ఈ మంగ్లీకి తెలుసు తుచ్చమో బిచ్చమో తీసుకురాపోతల్లి తీసుకొస్తే సంతోషమే కదా మబ్బుల్ని తోలుకురావాలంటే తాడు గీడే మద్దా మరి తాడెందుకు సాపిత్రి చాకు లాంటి గీ తలైవి ఉండగా నన్ను చూసి హచ్డాగ్ లెక్క నా ఎంట అవే ఫాలో అయ్యేస్తాయి ఏంది హచ్ టాగ్ లెక్కస్తాయా వాన మబ్బులు సాంబార్లా డబరొట్టెలు ముంచుక తినే పేసు నువ్వు నమ్మితే నమ్ము లేదంటే లేదు సాఫిత్రి అసలే ఈసారి వానలు ముందుగానే వస్తున్నాయి నేను అంతకంటే ముందుగానే పట్టుకొచ్చి మన రైతన్నలకు ఎన్కాష్ చేస్తా ఏదన్నా చేసుకోపో అమ్మ తల్లి ఇప్పుడైతే నువ్వు ఆఫీస్కి రాకు మంచి మెంటల్ మీద ఉన్నావు తిరుగు తిరుగు అటే తిరుగు చూసిండ్రా సైంటిస్టులేమో వానలు పడాయి అంటారు వాతావరణం వాళ్ళేమో ఈసారి ముందే వస్తున్నాయి అంటారు ఇక పంచాంగం వాళ్ళేమో పల్స వర్షాలు పడతాయని చెప్తుండ్రు మరి మంగళేమో మబ్బుల్ని పట్టుకొస్తా అంటది ఎవరి మాటలు రమ్మాలరా దేవుడా రీకులు ఉన్నాయి బారు కొలు వస్తుంది నాకు ఇక ఎండలా తో పెట్టుకుంటా మంచిగా ఇది వెళ్తలేదు ఇట్లా పెట్టుకుంటా పోతిగా సాఫీట్ అక్క సత్తి ఏంది తమ్మి గట్ల పిలిచినావు అక్క నేను ఒక పని మీద పోతున్నా ఇగో ఆడబిడ్డ ఎదురు వస్తే ముద్దుకుంటుందంట అందుకే నువ్వు దేవునికి మొక్కుకొని నాకు ఎదురుగా రాక అస్తగాని ఏం పనుకోతున్నావు చెప్పవా నాకు ఇగో డబ్బల బెడ్రూమ్లకు జాగ దొరకవచ్చు నీకు పోతున్నాక ఇగో మంగళార్తి పట్టుకొని ఎదురు కదా దా మళ్ళా పొద్దుపోతుంది తెలిసిరా ఏంది తమ్మి భూములు పట్టుకున్నాడేంది ఏం అర్థం కాలే నాకు ఇగో అక్క ఇగో పేదోళ్ళకి ఇంది కట్టియనికే యూనివర్సిటీలో కేసీఆర్ సార్ జాగ తీసుకుంటామంటే అందరు లొల్లి పెడుతున్నారు కదా అవును తమ్మి ఓయూ జాగలో ఇల్లు కట్టిస్తానంటే లొల్లి చేస్తుండ్రు స్టూడెంట్లు మళ్ళీ అందుకే గాళ్ళు సార్ మీద లొల్లికొచ్చుడు ఏందాక ఏ ముద్దు కనిపిస్తలేదు మళ్ళీ నేను అందుకే ఇగో హైదరాబాద్లో ఏడేడా కాలు జాగులు ఉన్నాయో దొరకబట్టి సార్కు రిపోర్ట్ ఇస్తాం అలా హైదరాబాద్ లో మంచి భూములు ఏడున్నాయి తమ్మి ఎందుకు లేదాక ఇగో సినిమాలు తీయడానికి ఆయన నాగార్జునం సారు మళ్ళీ గైడ్ది వైటేకల సిటీ కాడ వెన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అంటున్నది అట్లా మస్తు జాగున్నదాక మళ్ళీ గాలదే వన్నమ్మ పూర్ణ స్టూడియో అంటానున్నది అట్లా కూడా మస్తు జాగున్నది అవునా అవునక్క మళ్ళా వక్ఫ్ జాగాల లగడపాటి సారు లంక హిల్స్ కట్టలేదా ఇంకా అందులో కట్టినీళ్ళే తయారు ఉన్నాయక్క ఇగో పేదోళ్ళకి ఇచ్చినామనుకో అందులోకి పోయి అప్పుడే పాలు పొంగించుకొని ఉంటుకోవచ్చు ఏంది లగడపాటి సార్ ల్యాంక్ ఆయిల్స్కే సూట్ పెట్టినవా అక్క ఇగో వక్ఫ్ వల్ల జాగాలు అంటే సాయబానాలు అంట కదా మళ్ళీ అందుకే అందులో అందరికీ సాయబానాలకి ఇవ్వచ్చు మంచిగా చెప్పినా కదా అబ్బో ఇంకేడున్నాయి తమ్మి జాగలు మళ్ళా మోకాల సినిమాల ఏటకేసి ఉందడా గలదిగో నానక రామల గూడెంలా అలాది రామనాయుడు స్టూడియో అని అంటారు లేదా దానిలో అయితే ఎకరాలు జాగున్నదాక అబ్బో సినిమాల దగ్గర బాగానే దొరకబట్టినావు కదా జాగలు నువ్వు అక్క మర్చిపోయినా మళ్ళా కృష్ణ సార్ది పద్మాలయ స్టూడియో లేదా మళ్ళీ రాఘవేంద్ర రావు సార్ బిఏ సార్ది ఆడ సినిమాల మ్యాక్స్ లేదా సినిమా టాకీసు సెంట్రల్ సార్ ఆఫీస్ ముంగట గారి కూలగొట్ల మస్తు ఇల్లు కట్టించుకోవచ్చు రాఘవేందర్ రావు బిఏ సారు జర జాగ్రత్తగా ఉండండి మా సత్తి ఏమంటున్నాడు అక్క ఇంకా వైటెక్ల సిటీ కాడ ఎంఆర్ వీళ్ళు అంటాను ఉన్నది అందులో కట్నీళ్ళే తయారున్నాయక్క ఇగో ఈ ఫిలాన్ కూడా కేసీఆర్ సార్ చెప్పినానుకో మా సత్తి గారు మంచిగా చెప్పిండు ఫిలాన్ అంటాని నాకు కూడా ఒక డబ్బల బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రీగా ఇస్తాడు మరి కేబిఆర్ పార్క్ లేదా తమ్మి దాన్ని ఎందుకు ఇడిచిపెట్టినావు దాన్ని కూడా చూపెట్టకపోయినావు వద్దక్క అన్ని బిల్డింగ్లే ఉంటే ఎట్లక్క జర అన్ని చెట్లు కూడా ఉండాలి కదా చల్లగా ఉంటుంది మళ్ళా పార్కులను ఏమనొద్దక్క సరే ఇంకేడేడున్నాయి జాగలు ఇగో అప్పుడు ఆంధ్ర సర్కారు నౌకర్లకు అంట అని ఏపీఎన్జీ వాళ్ళకి జాగియలేరా గచ్చిబౌలి కారా మళ్ళీ అవి అయితే సాఫ్ చేస్తే తయారు కూడా మళ్ళీ బునారులు తీసి ఇల్లు కాచుడే ఆల్చం అబ్బో నీ దగ్గర ఖాళీ జాగల లిస్టు బాగానే ఉన్నది తమ్మి మరి గురుకుల ట్రస్ట్ అయ్యప్ప సొసైటీ భూములు ఇడిచి పెడతావా అబ్బా అక్క సప్పు చెప్పు కోర్టును నమ్ముచ్చట మనం మాట్లాడొద్దు గవర్నీ ఇడిచిపెట్టాక అవునండి తమ్మి ఈ అన్ని వివరాలు ఏడు దొరకబట్టినావు నువ్వు ఎట్లా తెలిసింది నీకు ఏం లేదక్క హైదరాబాద్లో కబ్జా పెట్టిన భూములు అంతా గులుగుల కొట్టినా ఇక మొత్తం ఏడేడు ఎంత కబ్జున్నది ఎంత భూమి ఉన్నది అంతా అదే చూపెట్టింది అరే గూగుల్ ఏంకిలా అన్నవా మరి గాయంత సారుకు తెలియకపోవునా సార్కు గులుగులు చూసేటంత టైం ఎక్కడ దాకా మస్తు బిజీగా ఉంటాడు సారు మళ్ళా తమ్మి సత్తి
మొత్తం అందరి జాగాలకు ఎసరు పెట్టిన మంచిగానే ఉన్నది కానీ మరి నువ్వు చూపించిన జాగాలల్లా సారు ఇండ్లు కట్టిస్తాడు అనుకుంటున్నావా? మళ్ళీ లేకుంటే దాకా 11 ఎకరాల కోసానికి పొలగాన్లు సార్తో లొల్లి పెట్టుకునేది ఎందుకు? మళ్ళీ సార్ పొలగాన్లతో లొల్లి పెట్టుకునేది ఎందుకు? మంచిగా అనిపిస్తలేదాక ఇగో ఇంత భూమి దొరకబట్టినా మళ్ళా. సత్తి నువ్వు జాగ దొరకబట్టించినావు గాని గా జాగలల్లో ఇండ్లు కట్టుడంటే అంత ఈజీ కాదు తమ్మి. ఎందుకు వీలు కాదాక? మళ్ళీ బంజర్ రైలు మళ్ళీ జూబ్లీ వీల్స్ లోనే కదా సారు ఇల్లు కట్టిస్తున్నది. అందుకే గీకి జాగలనే దొరకబట్టి చూపెట్టినా. నువ్వేడ చూపించినా ఉట్టి దండగ పనే. అంటే నేను చూపించిన జాగలని ఉత్తుతాయని అక్క వీడు ఇండ్లు కట్టియరా సారు? కట్టిస్తాడు కానీ సారుకు నచ్చిన జాగల్నే కట్టిస్తాడు. నువ్వు నేను చూపించిన జాగలల్లా కాదు. సరేనా? నువ్వైతే ఆఫీస్కి రా. యాదగిరిగుట్ట నరసన్నతానికి పోయొచ్చిండ్రా ఈ నడుమ. అరే అసలే గుట్ట గుర్తుపట్టకుండా తయారుగా పోతున్నది. 9 గుట్టల యాదాద్రి అయ్య ముంగట పాత యాదాద్రి గుట్టను గుడిని చూసి పోట్ల దిగి భద్రంగా దాచిపెట్టుకోవాలని మీకు అనిపిస్తలేదా? నాకైతే అనిపిస్తుందిలా. ఇగో నా లెక్కనే ఇంకా చాలా మంది కనిపిస్తుంది. అందుకే నరసన్న గుట్టను దర్శించుకుందామని ఈ తీర్లు వస్తున్నారు. ఒరక్కో యాదగిరి గుట్టను చూస్తుంటే తిరుపతి కొండను చూసినట్టే కొడుతున్నదిలా. కాలు పెట్ట సందు లేదు, కదుల వశం అయితలేదు. గుట్ట మీద గుండ్లు కొట్టించుకొని ఎర్ర టెండల నరసన్న దర్శన భాగ్యం కోసమని ఈ కొస నుంచి ఆ కొస దాకా లైన్లు కట్టిండ్రు భక్తులంతా. ఇక లడ్డులు పులిహోరకైతే పుల్లు గిరాకీ పెరిగే వరకు వంటగాన్లకే యాస్టకొస్తుందట చెయ్యలేక. ఇక నరసన్న గల్లెపెట్ట మీద లచ్చిదేవి కూసున్నట్టే ఆమ్దానంటే ఆమ్దాన్ వస్తున్నదట. పేలాలు దుకాన్లు ఆట వస్తువులు అమ్మేటోళ్ళు కూడా మస్తు ఖుషిగున్నారు. ప్రతేడాది పరీక్షల పాసు పేర్లు తెలవంగానే చాలా మందే పబ్లిక్ వస్తారు గాని ఇగో ఈ తాప ఇంకో ముచ్చట కూడా ఉన్నది. గదేందో ఎరికేనా? యాదగిరి గుట్ట యాదాద్రి కాబోతున్నది కాబట్టి ఇక 4 వద్దులైతే గుర్తుపట్టలేనట్టుగా తాంబేలాకారం గుట్టను చూడబోతున్నాం. ఇక గందుకే సెలవులల్లా ఓ పారిపోయి చూసొద్దామని పట్నం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసిపోతున్నారట. ఇగో మనలో మన మాట గాని వీళ్ళు చూసుకొని మీరు కూడా పారిపోయిరాండ్రి. పోట్వది కూడా అయితే అస్సలకే మరవకుండ్రి సరేనా? మరి రేపటి తరానికి పాత యాదగిరి గుట్ట అని చూపించుకోవాలి కదా. గందుకే ఇయ్యాల రేపు 2 వద్దులు నల్లలు రావా? అమ్మో ఏం తాగాలే, ఎట్లా బతకాలే, బట్టలు ఎట్లా విండాలే, బాసన్లు ఎట్లా తోమాలే? అయ్యో ఇప్పుడే ఊళ్ళకెళ్ళి చుట్టాలు వస్తారని కూడా చెప్పిండ్రు. నేనేం చెయ్యాలి దేవుడా? ఇంటికి వచ్చిన వాళ్ళకు గిన్నెని నీళ్ళు ఇచ్చే మర్యాద కూడా తెలియదు. అందిట్టేటట్టే ఉన్నారు కదా నాయన. కూరలు ఎట్లా అండాలా? కూల్ డ్రింక్ పోసి అండాలా? బగర పువ్వుల పాలు పోసి అండాలా? అమ్మా ఇగో ఈ ఏడుపు నాది కాదు. పట్నంలా నల్ల నీళ్లు రాకుంటే అందరి ఇళ్ళల్లా గిదే ఏడుపుంటది. యుగురం ఉంటే చాలు 20 ఏండ్లైనా వాన పడకున్నా నీళ్లకు కరువు లేకుండా బతకొచ్చు అని చెప్తున్నాడు ఈ సారు. ఇగో ఈ ముచ్చటిన్నందుకు మస్తు చిత్రంగా ఉన్నది కదా. కానీ ఈ కేకే శర్మ సార్ ఇంటికి పోయి చూస్తే మీరు కూడా కరెక్టే అంటారు. ఎట్లనో ఎరికేనా? ఇగో ఇల్లు కింద 2 లక్షల లీటర్ల నీళ్లు పట్టేటట్టు పెద్ద ట్యాంకు చేపించి దాని మీద ఇల్లు కట్టిపించుకున్నాడు. షెత్తు మీద పడే వాన నీళ్లు పైపులకెళ్ళి జల్లె పట్టుకొని కింద ట్యాంకులకు వచ్చేటట్టు అన్ని సౌలతులు బందవస్తుగా చేపించుకున్నాడు. ఇంకేమున్నది? ఇక వాన నీళ్లతోని ఒక్కసారి ట్యాంకు నిండితే చాలు ఒడిసేదాకా నీళ్లకు రందే లేదు. మినరల్ నీళ్లు కాదు, వాటి తాత సొంటి నీళ్లు నా దగ్గరనే ఉన్నాయంటుండి సారు. ఇదివరకు రాజస్థాన్లా శాస్త్రవేత్త కొలువు చేసేసరికి ఇగో ఇగ్రం కొద్దికి ఉపాయం దొరకబట్టిండు కేకే శర్మ సారు. ఇక ఈ నీళ్లతోనే ఇంటోళ్ళన్ని అవసరాలు తీరుతాయి. అయ్యో బోర్లు ఖరాబాయే, అయ్యో ఇంకా నల్లాలు రాకపాయే అనే రందే లేదు ఈ సారోళ్లకు. ఇగో మీ ఇంటికాడ కూడా ఇంత జాగుంటే గిసోంటిదేమన్నా యుగ్రం చేసుకునే ఉపాయం చేసుకోండి. ఇగో మీకిప్పుడు కిర్రాక్ వార్తను చూపెడుతున్నాం. మొదలైతే నేను చెప్పేది జాగ్రత్త నుండ్రి. రోజులు ఇన్నొద్దులో లేవు. రోడ్డు పొంటి పోయే ఆడోళ్ళను ఏమన్నా పడతారు, గాలేం చేస్తారు అని మున్పట్లెక్క ఏదో ఏదో మాట్లాడకుండ్రి. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మూతి మీదకెళ్ళి జర్చి 32 పండ్లు రాలగొడతారు. జాగ్రత్త. ఇగో దానికి గీ వార్తనే సాక్ష్యం. నేను మొగన్ని అని ఏది పడితే అదంటే అందరూ ఊకుంటారా? ఉత్తరప్రదేశ్లో ఓగామె నడి రోడ్డు మీద పట్టుకొని ఇయ్యర మయ్యర జోపి మెదట్లున్న కొవ్వంతా కరిగేటట్టు చేసింది.
ఆడు మంచిగా అధికార పార్టీలుంటేంది, ఎమ్మెల్యే సంకలున్నోడైతేంది, ఎమ్మెల్యేనే అయితేంది, నన్నెవ్వలేమన్నారని బలుపు కొద్దీ కన్ను కొట్టుడు. అడ్డం దొడ్డం సైగలు చేస్తుండే వరకు ఈమెకు కోపం వచ్చి కనకదుర్గమ్మ అవతారం ఎత్తింది. ఎంతమంది పోలీసోళ్ళొచ్చి చెప్పినా ఆగబట్టినా నేనినంటే అనుకుంటా ఈయనన్నది. కారుకున్న అధికార పార్టీ జెండా బొమ్మని వీకి అద్దాన్ని పొల్లు పొల్లు చేసింది. కారు బానట్ మీదకెక్కి చూడుండ్రి, అరే బయటికి రా అని ఎట్లా అంటున్నదో. ఇక ఈయన ముచ్చటిన్నాక చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా జతయిండ్రు. ఇక చూడుండ్రి రోడ్డు మీద ఎన్ని బండ్లు ఆగిపోయినాయో. ఆఖరికి దాంట్లో ఉన్నోని అయ్యొచ్చి, నా బిడ్డ సుంటి దానివి కదా బిడ్డా అని బుదిరికిచ్చి, తప్పైందమ్మా తప్పైంది అన్నాకనే ఇగో గిట్ల సల్లబడి ఇంటికి పోయింది. గిదయ్యి 2-3 రోజులు అవుతున్నదట. గాని గీ ఈడియోని చూసుకుంటా ఇప్పుడు దేశం మొత్తం ఈమె చేసిన పనిని మస్తు మెచ్చుకుంటాండ్రు. మరి వీటిని చూసి గసుంటి చేష్టోడు ఎవడన్నా బుద్ధి తెచ్చుకుంటాడో లేదో చూడాలే. బస్తీలా అడ్డా పెట్టిన సీఎం సారు, జబర్దస్తుగా కాబోతున్న పట్నం, ఉల్టా పల్టా చేస్తున్న లీడర్లు, ఈ చిత్రంగా చూస్తున్న పబ్లిక్, ఇండ్ల ముందుకు రాబోతున్న మందు, ఇకపై తాగుబోతులకు పసందు, కన్నుగొట్నోన్ని బజాట్లకు గుంజిన కాలిక, ఆగబట్టలేక ఆగమైన పోలీసులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు జాగ దొరకబట్టిన సత్తి, హైదరాబాద్ లో కబ్జా పెట్టిన భూములు అంతా గులుగుల కొట్టినా ఇక మొత్తం ఏడేడు ఎంత కబ్జున్నది ఎంత భూమి ఉన్నది అంతా అదే చూపెట్టింది. చూసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి వీసీ.